ట్రూ విజువల్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏంటి జీవితం బోర్ కొట్టడం లేదా? ఏంటి ఏదైనా కొత్త మిషనా? అవును. ఒకప్పుడు మీరే నన్ను వెళ్ళిపోమన్నారు. అందుకేగా ఇప్పుడు నీకోసం వచ్చాను. ఆ రోజు నిన్ను పంపించడానికి కూడా ఒక కారణం ఉంది. మీరు కారణం లేకుండా ఏ పని చేయరని నాకు తెలుసు. మిషన్ ఏంటి? ప్లేస్ తెలుసు కదా, ఎదురు చూస్తూ ఉంటాను. भैया మన ప్లాన్స్ అన్ని ఇండియన్ ఏజెన్సీకి సీక్రెట్ గా బోల్ దియా. रस्सी निकालो. भाग जाओ. భయ్యా మనం వచ్చామని
उसको इंडियन एजेंसी बोल दिया ఇంకా వాళ్ళు మన కోసం వస్తారు భయ్యా ఏజెన్సీ మొత్తం వచ్చిన వీటిలాగే నాశనం అవుతారు. ఈ దేశం మొత్తం నాశనం. 2 డేస్లో మనకు బాంబ్ బ్లాస్ట్ మ్యాప్ ప్లానింగ్ వస్తుంది. దాన్ని తీసుకురావడానికి మన గ్యాంగ్లో చురుకైన వ్యక్తిని పంపండి. అక్కడికి ఏజెన్సీ వాళ్ళు కూడా వస్తారు భయ్యా. అందుకే చురుకైన వాడిని పంపమన్నాను. ఆ ఏజెన్సీ వాళ్ళకి మనోడు చుక్కలు చూపించాలి. Hey guys, he is my favorite agent, Mr. Krant. హాయ్ సార్. హాయ్ సార్. He is Mahesh, he is Maheshwara. షార్ట్కట్లో M1, M2 అని పిలుచుకుంటాను. మిస్టర్ క్రాంత్, ఇదే మన టీం. ప్రతాప్ సార్, అసలు మమ్మల్ని ఎందుకు పిలిచారు? మన ప్లాన్ ఏంటి? మన అండర్ కవర్ ఆఫీసర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీడే వాలి ఖలీల్. వీడొక టెర్రరిస్ట్. బాంబ్ బ్లాస్ట్లు, ఇల్లీగల్ వెపన్స్, ఇల్లీగల్ డీలింగ్స్ చేస్తుంటాడు. వీళ్ళ దగ్గర మన అండర్ కవర్ ఆఫీసర్ ఉన్నాడు. అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాలి ఖలీల్ మన ఇండియాలో బాంబ్ బ్లాస్ట్లు చేయడానికి వస్తున్నాడని తెలిసింది. నౌ అవర్ మిషన్ ఈస్ వాలి ఖలీల్. అంటే ఇప్పుడు మన అండర్ ఆఫీసర్ నాకు తెలిసినంత వరకు ఇప్పటికీ అతను ప్రాణాలతో ఉండి ఉండడు. అంటే ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? వీడొక ఎక్స్ ఏజెంట్. ప్రెజెంట్ వీడొక ట్రాన్స్పోర్టర్ అండ్ మోస్ట్ డేంజరస్ పర్సన్. వీడు డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు. వీడిని వాలి ఖలీల్ ఒక చోటుకి పంపిస్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. అక్కడ మనం వాడిని పట్టుకోవాలి. అప్పుడే వాళ్ళు ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశారో మనకు తెలుస్తుంది. ఇదే మన ప్లాన్. ఎనీ డౌట్స్? సార్, ఒకవేళ మనం అతన్ని పట్టుకోకపోతే? కంపల్సరీగా పట్టుకోవాలి, లేదంటే ఈ దేశానికి చాలా ప్రమాదం. ఐ వాంట్ వాయిస్ ట్రాన్స్మిటర్స్. ఆల్ ఏజెంట్స్ అందరు పొజిషన్లో ఉన్నారా? ఎస్ సార్. ఎస్ సార్. సార్, ఏజెంట్ క్రాంత్ ఎక్కడున్నారో తెలియడం లేదు సార్. డోంట్ వరీ, టైంకి వచ్చేస్తానులే. సార్, చెప్పు. రాబర్ట్ వచ్చాడా? పక్కన దోశ వేస్తాను సార్, తినేసి వస్తా సార్. డోర్ పోసుకొని వచ్చిన పని చేస్తావా? సార్ సార్, రాబర్ట్ వచ్చాడు. టేక్ పొజిషన్స్, డోంట్ మిస్ హిమ్. సార్, ఆల్రెడీ ఆ రాబర్ట్ మనకు ఆ పెన్ను తీసుకొని చూపిస్తున్నాడు సార్. సార్, వాడు ఆ పెన్ మనకు చూపించి దమ్ముంటూ వచ్చి తీసుకోమని సవాల్ విసురుతున్నాడు సార్. ముందు ఆ డబ్బింగ్ ఆపి పట్టుకుంటావా? M1, catch him. సార్, ఆ ఏజెంట్ క్రాంత్ వచ్చారు సార్. Agent Grant, I want that pen drive. Catch him.
హలో బ్రదర్, అది ఇవ్వు. నేను ఇవ్వను. చాలా స్లోగా ఉన్నావు. నువ్వు ఎంత వెతికినా ఏమీ దొరకదు. ఆల్రెడీ పెన్ డ్రైవ్ ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోయింది. నువ్వు ఎంత ట్రై చేసినా నాకు సాటి రాలేవు. ఒకటే దెబ్బ చితికిపోయింది. జస్ట్ మిస్. నేనే వాడిని పట్టుకోవాల్సిందే. స్టాప్ ఇట్. వాడిని పట్టుకోలేదు కానీ మాటలకేం తక్కువ లేదు. అయినా వీళ్ళిద్దరంటే కొత్త వాళ్ళు. నీకేమైంది? నువ్వెందుకు వదిలేసావు వాడిని? అలా అడగండి సార్, అలా అడగండి సార్. ఇప్పుడు ఫ్రాంక్గా మాట్లాడుకున్నాం. ఒకవేళ నేను వాడిని పట్టుకొని ఆ పెన్ డ్రైవ్ తెచ్చి మీకు ఇచ్చానే అనుకో, మీరేం చేస్తారు? బాంబ్ బ్లాస్ట్ని ఆపేస్తారు. తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక ప్లాన్ వేస్తారు. మళ్ళీ మనం వాళ్ళ వెనకాల పరిగెత్తాలి. అలా జరగకుండా మిమ్మల్ని ఒక ట్రాన్స్మిటర్ అడిగా, గుర్తుందా? దాన్ని ఆ రాబర్ట్ బాడీకి ఫిక్స్ చేశా. సో ఆ పెన్ డ్రైవ్లో ఏముందో వాళ్ళ ప్లాన్ ఏంటో మనకు తెలిసిపోతుంది. సో వాళ్ళు ఆ ప్లాన్ స్టార్ట్ చేసినప్పుడు మనం వాళ్ళని పట్టుకోవచ్చు. వావ్, సూపర్ ఏజెంట్ క్రాంత్. వావ్, నువ్వు చెప్పిన ప్లాన్ బాగుంది కానీ రిస్క్ ఎక్కువ. ఎస్, మనం చేసే వరకే రిస్క్తో కూడా ఉంటుంది. సార్, మీ వాకీ టాకీ ఆన్ చేసుకోండి. ఐ విల్ కనెక్ట్ ట్రాన్స్మిటర్స్. రాబర్ట్, ఆయంచి వాళ్ళకి చుక్కలు చూపించావా? చూపించా కానీ ఒక్కడ మాత్రం గట్టిగా పట్టేసుకున్నా. ఎస్, ఏం చేయాలో తెలిసిపోయింది మనకు. అవునా భయ? బాంబ్ బ్లాస్ట్ ఎక్కడెక్కడ జరపాలి? మనం జరపాల్సింది బాంబ్ బ్లాస్ట్ కాదు. ఇంకేంటి భయ్యా? ఏంటంటే ఒక్క నిమిషం. మనం మాట్లాడుకునే ప్రతి మాట ఆ రాయ్ ఏజెంట్స్ వాళ్ళు వింటున్నారు. షట్.
మనం పెట్టిన ట్రాన్స్మిటర్ వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళ ప్లాన్ ఎలా తెలుసుకోవాలి మనం? अरे वाह, बहुत अच्छा है, इसका अकाउंट सेटल करो. సార్ ట్రాన్స్మిటర్ ఆన్లో ఉంది సార్. ఎలా ఏజెంట్? వెరీ గుడ్ ఏజెంట్. భయ్యా బాంబ్ బ్లాస్ట్ కాకంటే మరేంటి ప్లాన్? ఇదరా ఇక్కడ ఉందే ఇదే డ్యామ్ మన టార్గెట్. అర్థం కాలేదా? ఈ డ్యామ్ నీటి ద్వారా 15 లక్షల మంది జనాభా బతుకుతున్నారు. మనం బాంబ్ బ్లాస్ట్ చేస్తే మహా అయితే 100 మంది సస్తారు. ఈ డ్యామ్ బ్లాస్ట్ చేస్తే 5 లక్షల మంది సస్తారు. ఓ మై గాడ్, షిట్. అయితే మనం ఆపాల్సిన బాంబ్ బ్లాస్ట్ని కాదా ఇదా? మిగతా 10 లక్షల మంది నీటి కరువుతో సస్తారు. మన ధ్యేయం ఈ దేశాన్ని నాశనం చేయడం. ఏజెంట్స్, మనకు టైం లేదు. వాళ్ళ ఆ డ్యామ్కి బాంబు పెట్టకముందు మనం పోయి ఆపాలి. సో టెల్ హూస్ విత్ మీ? ఐఎమ్ ఆల్సో. ఓకే ఐ మీన్. ఇదిగో ఇవే లేటెస్ట్ అడ్వాన్స్డ్ బాంబ్స్. వీటిని మనం ఆ డ్యామ్కి పెట్టాలి. ఇది కనుక బ్లాస్ట్ అయితే 2 కిలోమీటర్స్ వరకు మొత్తం స్మాష్. భయ్యా 2 కిలోమీటర్స్ వరకు బ్లాస్ట్ అయితే మనం ఎలా తప్పించుకుంటాం? ఎగురుకుంటూ ఆకాశంలోంచి ఈ బ్లాస్ట్ని ఆనందంగా చూస్తాం. భయ్యా రా, ఏజెంట్స్ వచ్చారు. మనం తొందరగా డ్యామ్కి బాంబ్ ఫిక్స్ చేయాలి. Okay, sir. I can do it. ఇది నువ్వు ఊహించలేదు కదూ? నిన్ను చంపడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇలా ఎందుకు మారావో నాకు తెలుసు.
ఇదో ఇది తీసుకో, వాడి ఎముకలు ఇరిగిపోవాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఫస్ట్ ఆ బాంబ్ బ్లాస్ట్ ఆపు. గో. సార్ వాడు అక్కడ బాంబులు వచ్చి పెట్టి హెలికాప్టర్లో పారిపోవాలనుకుంటున్నాడు సార్. సార్ ఈ బాంబ్ మోస్ట్ అడ్వాన్సిబుల్ సార్. దీన్ని ఆపాలంటే రిమోట్ కంట్రోల్తోనే ఆపాలి సార్. ఏజెంట్ క్రాంత్, విన్నావుగా, మనకు ఆ రిమోట్ కావాలి. నీకు ఈ రిమోట్ కావాలంటే ఆ గన్ ఇటు. ఏజెంట్ క్రాంత్, టైం లేదు. నేను సచ్చే ముందు ఒక నిజం చెప్పనా? వాళ్ళకి కలిని నేను కాదు, మేరా బడా భయ్యా, మేరా బాయ్ వాళ్ళకి కలిని దేశానికి వస్తే ఈ దేశం
ఏజెంట్ క్రాంత్ దొరికాడా మన ఓల్డ్ ఏజెంట్? సే టు హిమ్ కోడ్ రెడ్. టీ బాగుంది. మేము చంపేసింది వాలిద్ ఖలీల్ అనుకున్నాం, కానీ చనిపోయింది వాలిద్ ఖలీల్ తమ్ముడు. అసలు వాలిద్ ఖలీల్ ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. ఇప్పుడు మన ఇండియాకు వస్తున్నాడు. వాడు ఇండియాలో ఏం చేస్తాడో, వాడి ప్లాన్ ఏంటో ఎవరికీ తెలీదు. పాత విషయాలన్నీ మర్చిపోయి నువ్వు మళ్ళీ మన టీంలోకి రావాలి. దిస్ ఈజ్ కోడ్ రెడ్ టైం. ఈ మొబైల్ తీసుకొని వస్తావని అనుకుంటున్నాను. మన పాత టీం కూడా వస్తుంది.